శివాజీ గారి వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. యెస్. వాటిపైన ఉమెన్ కమిషన్ నెర్రెల శారద గారు గూడా నోటీస్ పంపించారు. ఎట్లా చూడొచ్చు ఈ నోటీస్‌ని గాని, లేకుంటే ఈ వ్యాఖ్యల్ని గాని చట్టం ఎలా చూస్తాం? నోటీస్ వచ్చేసి సెక్షన్ 16 ఆఫ్ తెలంగాణ ఉమెన్ కమిషన్ యాక్ట్ 1995 ద్వారా వచ్చింది. అరెస్ట్ విత్ ఆంధ్రప్రదేశ్. డెఫినెట్‌గా శివాజీ గారు 100% చట్టాన్ని గౌరవించాల్సిందే. ఆయన రేపు హాజరు కావాల్సిందే 27వ తారీఖు. ఆయన ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవాలా. ఆయన సారీ చెప్తాడా? ఇంకేమైనా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంటాడా? ఆయన ఇష్టం డెఫినెట్‌గా. హుహు. కానీ శివాజీ గారన్న దాంట్లో ఏదో 1 ఆర్ 2 పదాలు తప్పించి, ఆ మాటలు ఎవ్వరికైనా నాకో కూతుంటే నేను చెప్తా. అది తండ్రిగా చెప్తా, తల్లిగా చెప్తా, అమ్మమ్మకి చెప్తారు, తాతయ్యకి చెప్తారు, ఇంటి పక్కోళ్ళు చెప్తారు. కూతురు ఆడపిల్ల బయటికి పోతుందంటే ఇప్పుడున్న సమాజంలో 100% ఎవరైనా చెప్పే మాటలే. ఆయన ఒక తండ్రిగా చెప్పొచ్చు, ఒక భర్తగా చెప్పొచ్చు, అదేంటిది ఒక తాతయ్యగా చెప్పొచ్చు, వాటెవర్ ఒక నైబర్‌గా చెప్పొచ్చు, ఒక యాజ్ ఏ సోల్‌మేట్‌గా చెప్పొచ్చు. ఇవన్నీ కూడా. సో, తన భర్త కంటే తన భార్యకి చెప్పుకుంటాడేమో. కూతురంటే అందరి హీరోయిన్‌లు ఆయన కూతురు అనుకుంటాడేమో. తప్పు లేదు ఆయన చెప్పిన దాంట్లో. కానీ ఒక సామాన్లు అనే వర్డ్‌ని పరమార్థాలు, అర్థాలు ఎంచుకునే విధంగా ఉంది కాబట్టి, సామాన్లంటే కూడా రేపొద్దున 100% ఆయన ట్రయల్ ఫేస్ చేసుకోవచ్చు. సామాన్లంటే ఏమన్నా డిఫైన్ చేస్తుందా? సామాన్లు అంటే తెలుగు డిక్షనరీలో గాని, ఇంగ్లీష్ డిక్షనరీలో గాని సామాన్లంటే వీళ్ళర్థం చేసుకున్న సామాన్లు వేరు, ఆయన అనుకున్న సామాన్లు వేరే ఉండొచ్చు. హ్మ్. ఆ సామాన్లేందో అన్నోనికి అనిపించుకోవాలా, రియాక్ట్ అయిన లేడీస్‌కి అనిపించుకోవాలి యాక్చువల్‌గా. సో, ఈ సామాన్ అనే దగ్గర డెఫినెట్‌గా ఆయన రేపొద్దున ట్రయల్‌లో ఫేస్ చేసి ఒకవేళ ఉమెన్ కమిషన్ ట్రయల్ ఫేస్ చేస్తే రేపొద్దున క్రిమినల్ కేస్ అయినా డెఫినెట్‌గా ఆ కేస్ అనేది 100% కొట్టేస్తారు. ఇదే ఒక గైడ్‌లైన్స్ అంతే. ఆయన ఒక అడ్వైజ్